వెల్కమ్ టు టీజే9 న్యూస్. మంతని పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అవకతవకలు జరిగాయని మోహన్ శర్మ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ పెండు రమాదేవి అన్నారు. ముఖ్యంగా ఇలాంటి అసత్యపు ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా మన మంతనిలో ఎన్నడీ లేని విధంగా ఎన్నో సంవత్సరాల నుండి మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసు. అదేవిధంగా మన వార్డు వైజ్గా ఒక వార్డుకి ₹1 కోటి అట్లా వెచ్చించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావాలని ఇక్కడ ప్రతి వార్డులో కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటికీ 3, 4, 5 వార్డు వరకే అయినవి, ఇంకా మిగతావి ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు. ఈ నిన్ననే ఏదో పేపర్లో చూసాము, అంటే అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇలాంటి కుట్రలు చేయడం కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ప్రజలను కోరుతున్నాము, మన దగ్గర వర్క్ జరుగుతుంది, నాణ్యతతో కూడుకున్నది చేయాలని. మాతో పాటు మీరు కూడా రండి, మన ముందే జరుగుతుంది. అక్కడ నాణ్యత లేనప్పుడు మేము కూడా మీతో కలిసి వస్తాం. శ్రీధర్ బాబు గారు ఇదివరకు 2 వేదికల దగ్గర చెప్పడం జరిగింది, ఎక్కడైనా మనము వర్క్ ఏ విధంగా చేయించుకోవాలి, నాణ్యత విషయంలో ఎలా ఉండాలి, ఇదివరకు ఉన్న కాంట్రాక్టర్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, అంటే అప్పుడు వర్కులు స్టార్ట్ కాకముందే వాళ్ళ కమిషన్లు ముట్టినాయి కనుక ఇప్పుడు అలాంటి దానికి మనం తావివ్వకుండా ముందుకెళ్తున్న తరుణంలో ఇలాంటి అడ్డంకులు చేయరాదు. ఒకవేళ మీకు ఏమైనా అనిపించినప్పుడు అక్కడ అధికారులను తీసుకెళ్దాం, చూపిద్దాం, మాతో పాటు మీరు కూడా రండి. మేము అలాంటిది అడ్డుకోవడానికి మేము ముందుండి పనిచేస్తాం.